హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. టీజీపీఎస్సీ నుంచి ఒక బిగ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దాదాపుగా 20 పోస్టులతో, అంటే ఫస్ట్ తెలంగాణలో ఓటీఆర్ అప్డేట్ అయిపోయిన తర్వాత మరి ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం చెప్పుకునే ఉన్నాం, పొల్యూషన్ బోర్డు సంబంధించినటువంటి ఏదైతే అసిస్టెంట్ సైంటిస్ట్ సంబంధించినటువంటి ఏదైతే ఎనలిస్ట్ గ్రేడ్ 2 సంబంధించినటువంటి తెలంగాణ పోలీస్ కంట్రోల్ బోర్డు నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో కానీ ఇక్కడ చాలామంది అభ్యర్థుల యొక్క సందేహం ఏంటిదంటే, మరి ఇక్కడ ఏజ్ సంబంధించినటువంటి మరి 18 నుంచి 34 వరకే ఇవ్వడం జరిగింది. సో గతంలోనే మరికు 44 వరకు ఈ యొక్క ఏజ్ సంబంధించినటువంటి ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ సంబంధించినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్స్లో ఓటీఆర్ తర్వాత వచ్చేటటువంటి నోటిఫికేషన్లో మరి 34 మాత్రమే ఉన్నది. అంటే ఇష్యూ ఏంటిదంటే, మరి 44 సంబంధించినటువంటి జియోకి సంబంధించినటువంటి టైమింగ్ ఏదైతే ఉన్నదో, సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్రభుత్వం ఇక్కడ జియో అనేది మరి తీసుకురాలేదు. సో ఈ తీసుకురాలేనందున మరి టీజీపీఎస్సీ ఏదైతే ఈ పాత జియో అంటే 34 వరకు ఏదైతే టైం ముగించిందో, సో ఆ జియోతోనే మరి ఇక్కడ ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒక క్లారిటీగా మీరు తీసుకోవాల్సినటువంటి సందేహాలు. అయితే దీనికి సంబంధించినటువంటి మరి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే, సో మొత్తం టోటల్ పోస్టు 20 ఉన్నాయండి. సో ఇవి మొత్తం కలిపి కూడా స్టేట్ లెవెల్ సంబంధించినటువంటి పోస్టులు ఉండడం జరిగిందనమాట. సో డిస్ట్రిక్ట్ లెవెల్ కాదు, మొత్తం స్టేట్ లెవెల్ ఓవరాల్గా ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు సార్ అంటే, మనకు 27వ తారీఖు నుంచి ఏప్రిల్ ఏదైతే ఉన్నదో, సో ఇప్పటి నుంచి చేసుకుని 27వ తారీఖు నుంచి చేసుకుంటూ, సో ఏదైతే మే ఏదైతే ఉన్నదో 25th వరకు ఈ యొక్క అప్లికేషన్స్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, సో వాళ్ళు మాత్రం ఈ యొక్క అప్లికేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో మంచి పోస్టులు దాదాపుగా దీనికి సంబంధించినటువంటి 45,000 నుంచి శాలరీ స్టార్ట్ అయ్యి, సో దాదాపు కూడా 1,24,000 వరకు మరి ఉండడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే స్టేట్ లెవెల్ సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి సో శాలరీ కూడా మంచిగా ఉంటుంది. దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి మరి ఈ క్వాలిఫికేషన్ ఏంటిది, అసలు ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్ కనుక చూసుకున్నట్లయితే, ఏదైతే మనము పొల్యూషన్ బోర్డు నుంచి నోటిఫికేషన్ అంటున్నామో, సో ఇక్కడ మస్ట్ పాసెస్ బేసికలీ ద బ్యాచిలర్ డిగ్రీ విత్ ద కెమిస్ట్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో వన్ ఆఫ్ ద మేజర్ సబ్జెక్ట్ అయి ఉండాలి కెమిస్ట్రీ. ఖచ్చితంగా ఆ డిగ్రీలో మీరు 1 ఇయర్ అయినా చేసి ఉంటే, మేజర్ సబ్జెక్ట్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హత ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అండి. సో గతంలో ఒకసారి మనకు 2017-18 ఆ టైంలో మరి నోటిఫికేషన్స్ ఇచ్చినట్టు, సో అక్కడ కూడా ఇదే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి, సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ కూడా ఇదే విధంగా రావడం జరిగింది. సో తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే, సో ఏదైతే అప్లికేషన్ ఫీజు ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే 1000 వరకు ఉన్నాయండి. 1000 వరకు మరి అప్లికేషన్ ఫీజు ఉన్నది. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకు 500 వరకు ఫీజు ఉండడం జరిగింది. సో ఈ గడువు మాత్రం మీరు 25th 5 వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు 7 days బిఫోర్ ఏదైతే హాల్ టికెట్ ఉన్నాయో, సో ఇవి రిలీజ్ అయ్యే టైంకు మీకు మీ ఈమెయిల్ ఐడికి అయినా సరే, తర్వాత మొబైల్కి అయినా సరే, సో దీన్ని తెలియపరుస్తారు. సో ఎగ్జామ్ మాత్రం ఎప్పుడు ఉంటుంది సార్ అంటే, మీకు జూలైలో ఉంటుందండి. సో ఖచ్చితంగా మరి జూలైలో ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకు 2 పేపర్స్ ఉండడం జరిగిందండి. ఫస్ట్ మనకు జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీకి సంబంధించినటువంటి, అంటే దీంట్లోనే పాలిటీ రావచ్చు, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత ఇంగ్లీష్, సో ఇలా మొత్తం సంబంధించినటువంటి ఉంటాయన్నమాట. సో దాంతోపాటు మరి కెమిస్ట్రీ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో, సో అదే డిగ్రీ లెవెల్ వరకు మీరు చదువుకుంటే సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకు అడిగింది కూడా డిగ్రీ వన్ ఆఫ్ ద మేజర్ సబ్జెక్ట్స్ అనేసి అడిగింది కాబట్టి, సో ఇక్కడ మనకు డిగ్రీ లెవెల్లో కెమిస్ట్రీ చదివినటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో అది కూడా 300 మార్క్స్ ఉంటుంది. సో 300 మార్క్స్లో ఎవరికైతే టాప్ మార్క్స్ అంటే కొన్ని కేటగిరీస్లో సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క టాప్ పోస్ట్ అంటే టాప్ మార్క్స్ ఎవరైతే వచ్చారో, సో మెరిట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా రిక్రూట్మెంట్ మీకు ముందుకు తీసుకెళ్తుంది. సో ఈ విధంగా 1 by 1 నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయండి. ఇప్పుడు టీజీపీఎస్సీ ఏం చేస్తుందంటే, సో రీసెంట్గా ప్రభుత్వం నుంచి కూడా మరి కొన్ని పోస్టులను తీసుకోవడం జరిగింది. సో అవన్నీ కూడా అప్కమింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అండి. సో ఈ విధంగా మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి, మీ ప్రక్రియను మరింతగా ఈ యొక్క టైంను కేటాయించి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. సో మంచి అవకాశం ఉంటుంది. సో 2026లో ఖచ్చితంగా మీరు ఒక
ఉద్యోగిగా స్థిరపడాలి అంటే ఖచ్చితంగా మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఆ టైం అయితే ఇప్పుడు రావడం జరిగింది. సో ఏది ఏదైనా సరే మళ్ళీ తర్వాత గ్రూప్స్ సంబంధించినటువంటి విషయానికి అయితేనే సరే, తర్వాత మనకు గ్రూప్స్ సంబంధించినటువంటి విషయాల్లో మనకు కొన్ని సిలబస్ సంబంధించినటువంటి కమిటీ, అదేవిధంగా వివిధ ఖాళీల పాటు ఏర్పాటు చేసినటువంటి శాంతికుమారి గారి కమిటీ వచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. సో ఇది ఓవరాల్‌గా మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్. సో వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.